హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నవంబర్ 10వ తేదీన ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన ఒక బాంబు పేలుడు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కేసుని ఢిల్లీ పోలీసు నుంచి జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఉత్తరప్రదేశ్ పోలీసులు, హర్యానా పోలీసులు వీరంతా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళందరి దగ్గర నుంచి ఈ కేసుని ఎన్ఐఏ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఎన్ఐఏ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మొట్టమొదటి అరెస్టు ఈ కేసుకు సంబంధించి చేయడం జరిగింది. ఆ అరెస్ట్ అనేది ఎవరిని చేశారు ఏంటి అనేది దీంట్లో కొంచెం డీటెయిల్గా తెలుసుకుంటే మనకి ఎర్రకోట దగ్గర జరిగిన బాంబు పేలుడు అనేది ఒక ఐఆర్లో ఉమర్ నబీ అనే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆయన ఫరీదాబాద్లో అల్ ఫలాహ్ అనే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈ డాక్టరు I-20 కారుని డ్రైవ్ చేసుకుంటూ ఎర్రకోట వద్దకు వెళ్ళి అక్కడ ఆ కారుని పేల్చేసుకోవడం జరిగింది. కాకపోతే ఈ కార్ అనేది అమీర్ లతీఫ్ అలీ అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఆ వ్యక్తిని ఈ బ్లాస్ట్ జరిగిన కొన్ని గంటల్లోనే కాశ్మీర్ పోలీసులు ఆయన గృహం నందు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఈ అరెస్ట్ అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ పోలీసుల నుంచి ఎన్ఐఏ ప్రతినిధులు ఆ అమీర్ అన్న అతన్ని తమ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఈ అమీర్ అన్నతన చేసిన పని ఏంటంటే, ఈ పేలుడుకు ఉపయోగించిన I-20 కార్ని ఆయన కాశ్మీర్ నుంచి ఢిల్లీకి వచ్చి ఆ కార్ని సెకండ్ హ్యాండ్లో పర్చేజ్ చేయడం జరిగింది. ఈ పర్చేజ్ చేసి ఈ బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ఉమర్ నబీ అనే డాక్టర్కి ఈ కార్ని హ్యాండ్ ఓవర్ చేసి ఆయన తిరిగి కాశ్మీర్ వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఉమర్ నబీ అనే అతను ఆ కార్ని యూజ్ చేసుకొని ఈ బ్లాస్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఈ అమీర్ అలీ అనే అతను దీనికి మూల కారణంగా ఎన్ఐఏ వాళ్ళు గుర్తించి ఆయన అరెస్ట్ చేసి ఈరోజు విచారణ నిమిత్తం వాళ్ళ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. దీని మీద ఎన్ఐఏ వాళ్ళు పూర్తిగా ఇంచుమించు భారతదేశం మొత్తం మీద పూర్తిగా జల్లెడ పట్టడం జరుగుతుంది. ఈ కేసులో ఈ బ్లాస్ట్లో కేవలం వీళ్ళిద్దరే ఉన్నారా, ఇంకెంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉంటున్నారు అనే విషయాలు పూర్తిగా కూపీలాగడానికి భారీ ఎత్తున ఆల్మోస్ట్ మ్యాన్ హంట్ అనేది మొదలు పెట్టడం జరిగింది. ఇది ముందు వీళ్ళందరినీ పట్టుకొని వాళ్ళందరికీ తగిన శిక్షలు వేసేటట్టు ఎన్ఐఏ వాళ్ళు ప్రయత్నిస్తారని చెప్పి మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.